ప్రజెంట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న ఇంకొక అంశం ఏంటంటే పెంగ్విన్. ఈ పెంగ్విన్ 2007లో అప్లోడ్ చేయబడింది ఇంటర్నెట్లో. ఓ 7 ఏళ్ళకి పూరి జగన్నాథ్ గారు తను ఒక చిన్న స్టోరీ రిలీజ్ చేస్తే అప్పట్లో ఎవరు పట్టించుకోలేదు. బట్ ఏంటో తెలియదు, ఈ మధ్య కాలంలో అది బాగా వైరల్ అయిపోయి పెద్ద ట్రెండింగ్లోకి వచ్చేసింది. ఎక్కడ చూడు దాని గురించే మాట్లాడుకుంటున్నారు. సరే, ఈ అంశం గురించి ఒకసారి డీకోడ్ చేసుకుంటూ వద్దాం. అసలు వివరాల్లోకి వెళ్తే, ఒక మంచి జర్మన్ ఫిలిం మేకర్ అండ్ యాక్టర్ వెర్నర్ హెర్జోగ్ అనే ఒక ఆయన, ఇప్పటికి ఒక 82-83 ఇయర్స్ ఉంటాయి, చాలా పెద్ద ఆయన. 2007లో ఒక డాక్యుమెంటరీ ఫిలిం తీద్దామని చెప్పేసి ఎన్కౌంటర్స్ ఎట్ ది ఎడ్జ్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పేసి ఒక చిన్న డాక్యుమెంటరీ, అంటే అంటార్క్టికా ప్రాంతంలో నివసించే వాళ్ళ జీవిత విధానం ఎలా ఉంటుంది, అక్కడ యానిమల్ వైల్డ్ లైఫ్ ఎలా ఉంది, వాటర్లో ఫిషెస్ ఎలా ఉంటాయి, అక్కడున్న సైంటిస్టులు ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొంటారు, క్లైమేట్ ఎలా ఉంటుంది, ఎండ ఎప్పుడు వస్తుంది, వాన ఎప్పుడు వస్తుంది, చలి ఎప్పుడు పెట్టుద్ది, ఇట్లాంటి అంశాలన్నీ కూడినటువంటి ఒక మంచి డాక్యుమెంటరీ తీద్దామని ఆయన అక్కడికి వెళ్ళారు. అక్కడ ఆయన వెళ్ళినప్పుడు పెంగ్విన్ సమూహం కనబడింది. వాటిని కూడా చిత్రీకరిస్తూ ఉంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఆ సమూహంలో నుంచి ఒక పెంగ్విన్ అలిగి ఏడ్చుకుంటూ నడుచుకుంటూ 70 కిలోమీటర్స్ దూరం ప్రయాణించింది. అతడు దీన్ని డెత్ మార్చ్ అన్నాడు. అంటే ఏదో అంటే మనసులో కలత చెంది, జీవితం మీద విరక్తి కలిగి, ఇంకా నాకు ఈ లైఫ్ వద్దు అని ఏడ్చుకుంటూ వెళ్ళింది, ఒక మనిషి వెళ్ళినట్టే. దాన్ని డెత్ మార్చ్ అని ఎందుకు వెళ్ళాలంటే, అటువైపు వెళ్తే అది చచ్చిపోతుంది, వెళ్ళి సగం తిరిగి వచ్చినా సరే దారి మధ్యలో చచ్చిపోద్ది. ఆ తిరిగి రావడం కూడా డెత్ మార్చే. మరి ఎందుకు ఇలా జరిగింది అంటే అదొక క్వశ్చన్ మార్క్ ప్రజెంట్. నెక్స్ట్, ఆ టైంలో 2014లో ఈ స్టోరీ గురించి పూరి జగన్నాథ్ గారు ఒక వెర్షన్ చెప్పాడు. పెంగ్విన్స్కి ఎమోషన్స్ చాలా ఎక్కువ, ప్రేమిస్తే వదలవు. మేల్ పెంగ్విన్ ఏదైతే ఉంటుందో ఫీమేల్ పెంగ్విన్ని అట్రాక్ట్ చేయడానికి ఒక పెబల్ స్టోన్ ఇస్తుంది. అది నచ్చితే అది తీసుకొని లవ్ యాక్సెప్ట్ చేస్తుంది. ఆ తర్వాత ఒకవేళ పిల్లలను కనడం కూడా ఒక డిఫరెంట్ పద్ధతిలో ఉంటుంది. ఆ ఎగ్ని మేల్ కాపాడుతూ ఉంటుంది. తర్వాత ఆ ఫీమేల్ కనుక ఒకవేళ చీటింగ్ చేస్తే ఈ మేల్ తట్టుకోలేక చచ్చిపోవాలనుకుంటుంది అన్నట్టు ఆ స్టోరీ వ్యత్యాసం. ఇక్కడ అసలు విషయం ఏంటంటే, అక్కడ ఫీమేల్ మోసం చేసిందా లేదా మనకు తెలియదు ఈ మేల్ పెంగ్విన్కి విరక్తి కలగడానికి. కానీ ఆ స్టోరీ బాగా వైరల్ అయ్యి చాలామంది ఏంటంటే, చూసావా మేల్స్ ఎంత ఇదిగా ఉంటారో ప్రేమ పట్ల, మీ ఫీమేల్స్ మీరే చీటింగ్ చేస్తారు అని చెప్పి దాన్ని డిఫరెంట్ వేలో ట్రోల్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ తర్వాత ఇంకొక విషయం, ఇప్పుడు ఆ వెర్నర్ గారిని అడిగితే ఆయన చెప్పిన విషయం ఏంటంటే, లేదు, ఆ సమూహంలో ఆ ఫీమేల్ చచ్చిపోయినందుకు ఇది నువ్వు లేనప్పుడు నేనెందుకు బతకాలి ఈ లోకంలో, నాకు ఇంకెవరు లేరు, నాకేం అక్కర్లేదని చెప్పి అది వెళ్ళిపోయినట్టుగా ఆయన చెప్పాడు. ఇంటర్నెట్లో ఇది ఇంకో కోణంలో వెళ్తుంది. కొంతమంది న్యూస్ ఛానల్ వాళ్ళు వాళ్ళకు అర్థమైన తీరులో అర్థం చేసుకొని, మనం ఉన్న జీవన శైలిలో చాలా స్ట్రెస్సులు, బాధలు ఇవన్నీ ఉంటే రిలీఫ్ కోసం మనిషి ఒంటరిగా ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తుంది. ఈ పెంగ్విన్ని చూసి చాలామంది ఆ దారిన పడుతున్నారంట. వద్దు, ఇట్లాంటి పిచ్చి న్యూస్లు పబ్లిష్ చేయకండి. అండ్ నెక్స్ట్, అట్లా వెళ్తుంది కదా పెంగ్విన్, ఆ పెంగ్విన్ ట్రంప్ను పట్టుకెళ్తున్నట్టు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్టుకొని వెళ్తున్నట్టు, కవితను పట్టుకెళ్తున్నట్టుగా మళ్ళీ మీమ్స్. అంటే ఇక ట్రోలర్స్, మీమర్స్ అంటారు, ఏదైనా ముడి సరుకు కోసం ఎప్పుడెప్పుడు దొరుకుద్దా అని ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి సరుకు దొరికిన వెంటనే వాళ్ళు దాన్ని వాళ్ళ రీతిలో దాన్ని కన్వర్ట్ చేసుకొని ఆనందం పొందుతూ ఉంటారు. ఇంకా వాళ్ళ విషయం వేర్లే, వాళ్ళని ఏం అనడానికి లేదు. బికాజ్ మా పనే ఇది అంటే ఇంకా మనం ఏం చేయగలం. ఇక అసలు విషయానికి వస్తే, ఈ పెంగ్విన్ కథ ఇప్పుడు బాగా వైరల్ అయిన తర్వాత మీరు అర్థం చేసుకునే కోణం మాత్రం నిజంగా తప్పు. దీనికంటే ఒక బరువైన ఎమోషన్ ఉంది. నిజమే, పెంగ్విన్స్ ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి, మనుషుల్లాగానే వాటికి కూడా ఫీలింగ్స్ ఉంటాయి. లవ్ ప్రపోజల్ చేసాడు, మీరు ఎలా అయితే గులాబీ పూలో ఉంగరాలో ఏవో ఇస్తారో, అది కూడా ఒక అందమైన రాయి వెతుక్కుంటుంది, ఏది బాగా మెరుస్తుంది, ఏది మంచి షేప్లో ఉంది అని వెతుక్కొని పెబల్ స్టోన్ని ఇస్తుంది అనమాట, ఐ లవ్ యూ అని. ఈవిడ పెబల్ స్టోన్ తీసుకున్న వెంటనే లవ్ యాక్సెప్ట్ చేసినట్టు. చూడు ఎంత ముద్దుగా ఉందో ఇది చెప్పుకోవడానికి, అంత ఎమోషనల్ బాండింగ్. తర్వాత తను ఎగ్ని మేల్కి ఇస్తుంది, ఆ మేల్ ఆ ఎగ్ని కాపాడుకుంటుంది.
తన బ్రూడ్ పౌచ్ అంటారు యాక్చువల్గా, ఆ హీట్ కాపాడుతుంది. 70 days 60 days కాపాడుతుంది ఆ ఎగ్ని. ఎలాంటి ప్రకృతి పలవపలచిన ఆకలి, ఎండ, వాన అన్నీ తట్టుకొని అలాగే ఉంటుంది. ప్రేమ దానికి ఆ ఎగ్ ఇంకో పెంగ్విన్ అవ్వాలి అని. అట్లా మళ్ళీ వీళ్ళ బాండింగ్ అలా ఉంటుంది. ఏ ఒక్కరు చనిపోయినా, ఇప్పుడు మనం ఇక్కడ మేల్ నడుచుకుంటూ వెళ్ళడం చూసాం, కానీ ఈ సీన్లో ఒకవేళ ఫీమేల్ పెంగ్విన్ చనిపోయినా మేల్ వెళ్ళేది, మేల్ పెంగ్విన్ చనిపోయినా ఫీమేల్ పెంగ్విన్ కూడా వెళ్ళేదేమో తెలియదు. వచ్చింది ఒకే ఒక వీడియో. అక్కడ అసలు ఇంకా చెప్పాలంటే ఆ వీడియోలో ఉంది మేల్ పెంగ్వినా ఫీమేల్ పెంగ్వినా కూడా ఎవరికి సరిగ్గా తెలియదు ఇప్పటికీ కూడా. బట్ ఎవరికి నచ్చిన స్టోరీ వాళ్ళు అల్లుకుపోయేసరికి ఏంటంటే ఇంటర్నెట్లో అది డిఫరెంట్ వేలో పోర్ట్రే అవుతూ ఉంది. జరిగిన ఇన్సిడెంట్ వేరు, నిజంగా బరువైన ఎమోషన్ ఉంది. ఒక మనిషి లేకపోతే తన సహచరులు ఎవరైతే ఉన్నారో బతకాలనుకోకుండా దూరంగా అంటే డిప్రెస్ అవ్వడం చూసాం మనం. నచ్చిన మనిషిని కోల్పోతే చాలామంది కూడా ఇలా ఉంటారు. అండ్ ఈ ఎమోషన్ పెంగ్విన్కే ఉండాలని కూడా లేదు. లయన్స్లో ఉంటుంది, టైగర్స్లో ఉంటుంది, ఎలిఫెంట్స్లో ఉంటుంది, జిరాఫీలో ఉంటుంది, కంగారూల్లో ఉంటుంది, ర్యాబిట్స్లో ఉంటుంది, బోల్డ్ అన్ని వాటిల్లో కూడా ఇట్లాంటి ఎమోషన్స్ ఉంటాయి. మనకి ఇక్కడ ఒక వీడియో వైరల్ అయ్యేసరికి దీని గురించి చర్చించుకుంటున్నారు. అండ్ నెగిటివ్ వేలో దీన్ని పోర్ట్రే చేయడం మాత్రం ఆపేయండి. మేల్ పెంగ్విన్ అయినా ఫీమేల్ పెంగ్విన్ అయినా ఎమోషన్స్ మేల్కైనా ఫీమేల్కైనా ఒక్కటే. చీట్ చేసేది ఆడదే కాదు, మగాడు చీట్ చేస్తాడు. ప్రేమ తిరస్కరించడం ఆడదే కాదు, మగాడు కూడా చేస్తాడు. థ్యాంక్ యూ సో మచ్.